నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోదండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సూపర్, అసలు అదిరిపోయింది. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఉదయమే వీడియో స్టార్ట్ చేస్తాం అన్నమాట. విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. టైం ఎంత అయింది? అయితే గుడ్ మార్నింగే కాదంటావా? అయితే అండి రాత్రి నానబెట్టాను అనమాట. మీకు ఆల్రెడీ ఈ వీడియో పెడతాను చూడండి. ఏమేమి నానబెట్టాను అన్నది వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. రేపు పొద్దుటికి టిఫిన్ కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఆలోచిస్తుంటే సరే అని చెప్పేసి అన్ని పప్పులతోటి చక్కగా మంచి దోశ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి కప్పుడు మినుములు తీసుకున్నాను. మినుముల ప్లేస్లో మీరు సాయి మినప గుళ్ళు తీసుకోవచ్చు, బాగుంటుంది. కానీ మినుములు ఎందుకు తీసుకున్నానంటే నేను తొక్కతోటే రుబ్బుకుని పిండి టేస్ట్ బాగుంటుంది. ఇందులో నేను చాలా రకాలు వేస్తున్నాను. ఇప్పుడు ఒక రకమైన కాదన్నమాట, చూపిస్తాను మీకు ఇప్పుడు రకాలు ఏమని. అన్నీ కొప్పే తీసుకుంటున్నాను. పెసలు తీసుకున్నాను కదా, కందిపప్పు కూడా. పెసలు బాగుంటాయి చూడడానికి. కందిపప్పు కూడా సేమ్ క్వాంటిటీ, పచ్చెనపప్పు కూడా సేమ్ క్వాంటిటీ, అలాగే పెసరపప్పు సేమ్ క్వాంటిటీలో అన్నీ తీసుకున్నాను కదా, ఈక్వల్గా తీసుకున్నాను నేను. కొంచెం పెసరపప్పు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అన్నమాట, 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఆల్రెడీ పెసలు వేసాను కదా, ఇంకొంచెం ఒక అరకప్పు పెసలు వేసుకుంటున్నాను. అలాగే మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే టేస్ట్. దీంతోపాటు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తాను. 3 కప్పులు బియ్యం వేస్తే మనకు సరిపోతుంది. అన్నీ ఒక్కొక్క కప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని వాష్ చేసుకోవాలి. ఇవన్నీ నానబెట్టుకొని ముందు నైట్ నానబెట్టేసుకుంటే ఓవర్ నైట్. ఒక చిన్న డిఫరెన్స్ వచ్చింది ఇప్పుడు. మన సబ్స్క్రైబర్స్ కనిపెట్టి కామెంట్స్లో చెప్పాలి. అది ఏంటి? మనం చెప్పొద్దు. అవునా, నాకు తెలుసు కానీ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కామెంట్లో పెట్టండి ఏం డిఫరెన్స్ వచ్చింది అన్నది మీరు చెప్పండి. ఇప్పుడు ఈ నీళ్ళు అయితే మటుకు నేను స్టోర్ చేసుకొని మొక్కలు వేసుకుంటాను అనమాట. పప్పు నీళ్ళు కదా, ఇలా ఒక 3 టైమ్స్ కడిగేసి మంచినీళ్ళతో నానబెట్టేసి ఓవర్ నైట్ ఉంచేస్తాను. ఉండేనా, ఇంకొకసారి కడిగేద్దాం. ఇంకా నానబెట్టేస్తున్నాను, రేపొద్దున కలుపుతాం. అల్లం, ఆ పప్పులన్నీ కూడా చక్కగా నాని ఉన్నాయి కదా. మనం ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అన్నమాట, హెల్దీ టిఫిన్ అని చెప్తాను. ఒక 2 దోశలు తిన్నా పర్వాలేదు, మనకి డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. నేను ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే మేము కూడా ఇంట్లో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాం. దానివల్ల కూడా మన హెల్త్ కూడా బాగుంటుంది. అలాగే కంటిన్యూస్గా కూడా మనం టిఫిన్స్ ఇడ్లీ పిండితోటే కాకుండా ఇలా రకరకాల పప్పులతోటి మనం దోశల కింద వేసుకుంటే హెల్త్కి కూడా మంచిదే కదండి. అప్పటికప్పుడు అయిపోతుంది అన్నమాట. మనం ఇడ్లీనో కలపడం అదేం అవసరం లేదు. ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒక 2 డేస్ అంతే, అంత మించి ఉండదు. కానీ ఈవేళ రుబ్బుకుంటే రేపొద్దున కూడా వేసుకోవచ్చు అన్నమాట. కూలింగ్ అంటే కరెంట్ అది ఉంటే కనుక, ఫ్రిడ్జ్ కూలింగ్ ఉంటే కనుక బాగుంటుంది. ఈ మాత్రం అల్లం ఉండాలండి. రుబ్బుకుని ఓపుకుంటే, రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితేని. నేనైతే కనుక ఇంకా మామూలుగా మిక్సీ పట్టేస్తాను. ఆల్రెడీ 3 టైమ్స్ కడిగేసాను, మళ్ళీ ఇంకొకసారి. పచ్చిమిర్చి తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు. ఎండుమిర్చి కారం అంత అంటే ఒక్కొక్కసారి స్కిప్ చేస్తూ ఉంటాను, పచ్చిమిర్చి చేస్తూ ఉంటాను అనమాట. అలా పచ్చిమిర్చి వేసాను. అల్లం, మిరియాలు కూడా కొద్దిగానే వేసుకున్నాను. కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఘాట్ ఎక్కువ ఉంటుంది కదా. మా పిల్లలు పెద్దలు కాబట్టి నేను వేసేస్తున్నాను. పిల్లలు చిన్నోళ్ళు అయితే స్కిప్ చేసేయండి. ఇప్పుడు పప్పు, ఇది నానబెట్టుకున్న బియ్యం, అన్ని రకాల పప్పులు వేసుకొని మిక్సీ పట్టేద్దాం.
మరి మీరేం టిఫిన్ చేసుకున్నారు? మేమైతే ఈరోజైతే ఈ దోశలు అయితే వేసుకుంటున్నాం అన్నమాట. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోదండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా రుబ్బేసిన తర్వాత మళ్ళీ కనపడదాం. ఇదిగోండి ఇంకొక 2 వాయిలు వేసుకుంటే అయిపోతుందన్నమాట. పిండి చూసారా క్వాంటిటీ ఎక్కువ వచ్చింది. నేను వేసింది కప్పే కదా, అయినా చక్కగా ఇది చాలా బలమైన పిండి. చక్కగా మనం కూడా పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే పిల్లలకు కూడా మంచి దోశలు అన్నమాట ఇవి. ఉల్లిపాయలు కట్ చేయాలి ఇంకా దోశలు వేయడానికి. మిరియాలు కావాలితే ఇంకా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్టుగా. పెద్దోళ్ళు అయితే కారం కారంగా తినాలనుకుంటే కొంచెం ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి, మిరియాలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయలు. ఏంటమ్మా ఏం కోస్తున్నాము? ఉల్లిల్లా? ఎల్లుల్లి అంటారు కానీ ఉల్లిల్లి అని ఎవరు అంటారమ్మా. ఇది ఉల్లిపాయలు, ఆనియన్స్, ఉల్లిల్లి అంట, ఉల్లిల్లి. ఇదిగోండి ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేస్తున్నాను. డాక్టర్ గారు వచ్చారు హారికకి ఇంజెక్షన్ చేయడానికి. జ్వరం వచ్చింది దానికి. 2 రోజుల నుంచి జ్వరం అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళనందే. నేను వీడియోలో ఉన్నానని తెలియక డాడీ కూడా కేకేస్తున్నారు. సరే ఇంజెక్షన్ వద్దంటే ఎలా కుదురుతుంది హారిక? తగ్గట్లేదు కదా, 3 డేస్ నుంచి బాధపడుతున్నావు కదా. ఒక్క నిమిషం అండి, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను. హారికకి ఇంజెక్షన్ చేసేసారు. చిన్నపిల్లలాగా ఏడ్చింది. మా సాన్వి కూడా ఏడది ఇంజెక్షన్ ఇచ్చి ఇక్కడ చేయించుకుంటుంది. ఎందుకు కట్ చేస్తున్నావు? నేను కట్ చేసుకుంటానులే, ఒక ముక్కే కదా లాస్ట్లోని, అందుకనే కదా కట్ చేస్తున్నారు తమరు. పచ్చిమిర్చి కూడా కట్ చేయమ్మా అయితే. మరి నిన్ను ఎవరు చాక్ పట్టుకోమన్నాడు? 2 అలా ఒకసారి చెల్లిని చూపించు. ఒకసారి చెల్లి చూడు, పుష్పలా ఉందంట, అదిగో చూపించు ఒకసారి. మూడు రోజుల నుంచి బాధపడుతుందండి. మరి చేసుకోవాలి కదా, ఇంజెక్షన్ చేయించుకోకపోతే ఎలాగో హాస్పిటల్కి వెళ్దు. ఇదిగోండి కొద్దిగా సాల్ట్ కూడా వేసేద్దాం. మనం ఆడుకున్న పిండి ఉంది కదా, మినపిండి, ఇవన్నీ కలిపి. నిజంగా ఈ దోశలు అయితే చాలా ఎమ్మిగా, బలంగా, మంచి పోషకాలు ఉన్న ఆహారం అని చెప్తాను నేనైతే. ఎందుకంటే అలా తింటేనే మంచిది మనకి. అసలు మనం అంటే ఏదో ఇడ్లీ అది అంటూ ఉంటాము. ఇడ్లీతో పాటు ఇవన్నీ రకాల పిండ్లు కలుపుకుని దోశల కింద అది వేసుకుంటే కూడా బాగుంటుంది. టీలు కూడా అయిపోతున్నాయి. టిఫిన్ అని స్టార్ట్ చేశాను. ఇంకా ముందు టీ ఇచ్చేద్దాము. ఇంకా టీ తాగేసిన తర్వాత టిఫిన్ స్టార్ట్ చేస్తాను. డాక్టర్ గారు వెళ్ళిపోయారండి టీ తాగేసి. ఇంకా మేమైతే ఇదిగోండి ఇంకా మా టీలు కూడా అయిపోయినాయి అన్నమాట. పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసేసాను. తింటారు కదా స్పైసీగానే. మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి దోశల్లోకే. అయితే దోశలు అంటే అది కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినువులు, మల్టీగ్రెయిన్ అన్ని పప్పులతోటి చేస్తున్నాను అన్నమాట. టిఫిన్ అంటే పెద్ద పని అనుకోండి రోజుని, కానీ చేసుకోకపోతే కష్టం. ఒకవేళ మా ఇంట్లో హెవీ అయిందనుకోండి లంచ్ స్కిప్ చేసేస్తారన్నమాట. నేను ఒకసారి అంటే వండినా కూడా తినరు ఫుడ్, అదే సాయంత్రానికి అది మారుతుంది. అందుకని నేను ఏం చేస్తానంటే వాళ్ళకి నచ్చినట్టుగా ముందు టిఫిన్ పెట్టేస్తాను. వాళ్ళకి ఎంత కావాలో అంత. ఆ తర్వాత వాళ్ళని అడిగి అప్పుడు వంట మొదలు పెడతాను అనమాట. ఎందుకో చేసుకొని వేస్ట్ చేసుకోవడం అని. నాన్న స్పూన్ తీసుకురావా. మొన్న మన ఫ్యామిలీ మెంబర్స్లో మొన్న అట్లు వేసినప్పుడు, దోశలు వేసినప్పుడు మధ్యలో అంటుకుంటుంది కదా, ఆనియన్స్ రాయమన్నారు. అవునండి, చెక్కతోటి ఆనియన్ చెక్క రాస్తే బాగా నైస్గా వస్తుంది. రాస్తాము. ఫోన్లో అలా చెప్తేనే కదా ఇంకా అలా కొత్త కొత్త పాయింట్స్ మనకు కూడా తెలుస్తాయి కదా, వాళ్ళకే అర్థమవుతుంది. ఇది మెయిన్ ఏంటంటే అండి ఇనుప కళాయి అన్నమాట. ఇది ఇనపదేమాట. ఉన్నాయి తవ్వాలు ఉన్నాయి, నాన్ స్టిక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అదేటో అండి కొత్త అంత గమ్మును వాడనమాట నేను.
ఉన్నాయి పాతవి ఉన్నాయి కదా ఈ పక్కన పెట్టేయడం ఎందుకు, పని చేసినంతసేపు అవి పని చేస్తే తర్వాత చూడొచ్చు అనుకునే టైప్ మాట నేను. అంటే వాడుతున్నాయి పక్కన పెట్టేసి కొత్తవి వాడడం అనేది చేయను అనమాట. కొన్నాళ్ళు ఇవి అలాగా కంటిన్యూస్గా వస్తుంది కదా అట్ల పేనం అని చెప్పేసి ఉంచేసాను అనమాట అలాగా. కానీ బాగుంటుంది ఇది, ఇనుప దాంట్లో మనం చేసుకునేది ఏదైనా బాగుంటుంది. పిండి కొంచెం ఇది పెసరపిండిలో ఉంది కానమ్మా చూడడానికి, ఇందులో శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినుములు అన్నీ వేసానమాట. ఇంకా సాయి ఈ దోశ తింటే బలం మాట. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ అది ఇలాగా 2 అట్లు తింటే చాలండి, ఎక్కువ తినేయాల్సిన అవసరం కూడా ఉండదు, అంత బలం మాట. ఒక పక్కే దీని మీద కొంచెం నెయ్యి వేద్దాం. దోశ అదిరిపోయింది. దోశ కాదు అదే మల్టీగ్రెయిన్ తోటి అట్లు కాదు దోశలు ఏమిటి ఈ పేరు. మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉప్పు వేసుకోకుండా అండి రేపొద్దుటికి కూడా బాగుంటుంది. కొంచెం గట్టిగా రుబ్బుకొని పక్కన పెట్టేసుకుంటే అదే కొంచెం ఇలా ఉంటే చాలండి. పిండి టెక్స్చర్ చూస్తారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి ఎంత పిండి అయిందో, అన్నీ ఒక్కొక్క కప్పు వేసాను అంతే. అందరికీ చక్కగా కడుపు నిండా పెట్టేయచ్చు టిఫిన్. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈ పప్పు రుబ్బుకొని చక్కగా టేస్టీగా హెల్తీగా పెట్టచ్చు. అయితే ఇందులోకి ఉప్మా కానీ ఇడ్లీ కానీ కాంబినేషన్లో తిన్నా కూడా బాగుంటుంది. మంచి నెయ్యితోటి మంచి సువాసనతోటి భలే ఉంది కదా. ఒకటి టేస్ట్ చేస్తాను. సూపర్, అసలు అదిరిపోయింది. పెసరట్టు కన్నా బాగుంది తెలుసా. నువ్వు కూడా ట్రై చేస్తే పెడతాను నీకు కూడా. కాలుతుంది ఎలా ఉంది? చాలా బాగుంది. మీకు కొలతలతో చూపించాను కదా, నానబెట్టుకుని తప్పకుండా ట్రై చేయండి. అవునా? కానీ పెసరట్లా లేదు కదా. ఇది తిరగేద్దాం. తిరిగేసి కాల్చవచ్చు, తిరగేయకుండా కూడా మడత పెట్టేసి కాల్చేయచ్చు, అలా కూడా చేయొచ్చు, మన ఇష్టం. ఇలా నేను దోశలు అన్నీ వేసేస్తాను, మా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, తింటారు అన్నమాట. ఇందులోకి ఈ దోశల్లోకి ఈ టమాటా వెల్లుల్లి కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే ఇప్పుడు అయితే చట్నీ చేశాను. ప్రస్తుతానికి నేను టేస్ట్ చేసి చెప్తాను. సూపర్, అసలు వండర్ఫుల్ టేస్ట్. కావాలంటే ఎలా పచ్చడిదే మధ్యలో పెట్టేసి కాల్ చేసుకోవచ్చు కూడా. ఇంకా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒక బయటతో సరిపెట్టట్లేదు, తినేస్తున్నాను. నాకు బాగా నచ్చింది. హారిక టేస్ట్ చేస్తావా? దా. ఎలా ఉంది? బాగుందా? మాటల్లో చెప్పు. తిన్ పెసరట్లాగే అనిపిస్తుంది కానీ పెసరట్ లాంటిది, ఎందుకంటే టేస్ట్ కదా. కొంచెం పెసరట్ కాంబినేషన్ ఎక్కువ వేసాను అనమాట. దా. టమాటా పచ్చడి చాలా బాగుందండి, ట్రై చేయండి. ఆల్రెడీ ఈ వీడియో వచ్చేస్తుంది, ముందే టమాటా పచ్చడి వీడియో వచ్చేస్తుంది. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్ అన్నమాట. ఇంకా ఒక్కొక్క వేడివేడిగా తింటేనే బాగుంటుందండి పెసరట్లు అయితేనే. ఇంకా మా ఇంట్లో టిఫిన్ అయితే ఇది మాట. హారికకి అయితే ఇచ్చేసాను, తను టాబ్లెట్ వేసుకుని టిఫిన్ చేసేస్తుంది. సాయి సాయి ఏం చేసిందో తెలుసా అండి, ఇప్పుడు హారిక వచ్చి అమ్మ బొద్దింక అంది. ఎక్కడ అని చెప్పేసి నేను చూస్తున్నాను బొద్దింకాను, కానీ ఏప్రిల్ ఫూల్ అంట, ఏప్రిల్ 1 అంట. నిజంగా నేను ఫూల్ అయ్యాను, నిజంగా బొద్దింక ఎక్కడ అని చెప్పేసాను. నిజంగా టెన్షన్ వచ్చింది నాకైతే. హారిక చూసారా ఎలా చేసిందో, వెళ్ళిపోయింది. వీడియో తీద్దాం అనుకునేటికి పరిగెట్టేసింది. ఇంకా సడన్గా గుర్తుకొచ్చినట్టుంది ఇవాళ ఏప్రిల్ 1 అని. నిజమే, నాకు గుర్తుకు రాలేదు.
లేదా అసలు నేనే ఫస్ట్ అందరినీ ఏప్రిల్ ఫస్ట్ చేసేదాన్ని. ఎంతమందికి చిన్నప్పుడు ఈ ఏప్రిల్ ఫస్ట్ వస్తే చాలండి, మా చిన్నప్పుడు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరిని చూసేవాళ్ళం కదా, పడిపోయి దెబ్బ తగిలేసిందని ఏడ్చేసి రప్పించేసి వాళ్ళం, అంతే ఏప్రిల్ ఫూల్ అనేవాళ్ళం అన్నమాట. చిన్నప్పుడు తెలియదు కదా. తర్వాత మా సారాలు చెప్పారన్నమాట, ఏప్రిల్ ఫూల్ అనకూడదు, పెద్దోళ్ళు అది ఉంటారు కదా, ఏప్రిల్ ఫస్ట్ అనాలని చెప్పేసి అనేవారు. ఎంతమందికి గుర్తున్నాయి షేర్ చేసుకోండి, ఎంతమందిని ఫూల్ చేశారు. మేమైతే ఫ్రెండ్స్ కామెంట్లో నువ్వు ఎవరైనా ఫూల్ చేసావా చెప్పు. ఫ్రెండ్స్ని ఇంకా చెప్తే నెంబర్ ఫ్రెండ్స్ని అయితే మరీనండి. ఇంకా ఫస్ట్ వచ్చింది ఏప్రిల్ ఫస్ట్ వచ్చిందంటే ఒక్కోసారి గుర్తుంటుంది, గుర్తుండకపోవచ్చు. అసలు బెలా అనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు వీళ్ళు నేనే చేసేదాన్ని, ఈసారి హారిక నన్ను చేసింది ఏప్రిల్ ఫస్ట్. నేను కాసేపు నిజం అనుకున్నాను తెలుసా అసలు. అన్నయ్యకి ఎక్కేసి మనం అది రావడం ఏప్రిల్ ఫస్ట్ అన్నాం, అన్నయ్యకి టిఫిన్ వేడివేడిగా తినేస్తాడు. బాగుందండి పెసరట్లు అయితేని, పెసరట్లు లాగా బాగుంది, మల్టీగ్రెయిన్ కాబట్టి. బియ్యం వేసాను కానివ్వండి, అసలు బియ్యం టేస్టే రావట్లేదు, చక్కగా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంది. నేను తిరిగేసేటప్పుడే అట్ట అలాగైంది. సాయి వచ్చేసామా, ఇదిగో వేడిగా ఉంటుంది టిఫిన్. ఎలా రా గుమ్మం దాటి పట్టుకెళ్ళిపో, అక్కడ టమాటా పచ్చడి ఉంది వేసుకో. ఏం కాదు, పెసరట్టు బాగుంది టేస్ట్. అమ్మా నెయ్యేనా? ఇంకో అట్టేనా సరిపోతుందా? టమాటా చట్నీ కూడా ఉంది. ఏది టమాటా గార్లిక్ పచ్చడా? ఇడ్లీలో కూడా బాగుంటుంది. దాన్ని నీకు వేసేస్తాను. నెక్స్ట్ డాడీకి వేసేస్తాను. ఇదండి ఈరోజు అయితే మా ఇంట్లో టిఫిన్స్ అయితే ఇలా మొదలైంది. ఒక్కొక్కరు టిఫిన్స్ అయితే చేసేస్తున్నారు. మరి మీరేం చేసుకున్నారు ఈరోజు అయితే టిఫిన్? ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఇన్ని రకాల పప్పులతోటి ట్రై చేయండి, చాలా బాగుంది. సాయి బాగుంది కదా, మా పిల్లలకైతే బాగా నచ్చింది, చాలా బాగుంది. టమాటా చట్నీ అయితే అసలు ఎక్సలెంట్ మాట, గార్లిక్ టమాటా పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ఇదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.